భవతి భారత. నమస్కారం. ఎక్కడ గీతా పఠన శ్రవణాదులు మారుమోగుతూ ఉంటాయో అచ్చోట తాను వసించగలనని శ్రీ మహావిష్ణువు భూమాతకు ఉద్బోధించారట. మరి భగవద్గీతా శ్లోకాలతో తాత్పర్యాలతో అలరారుతున్న ఈ ప్రాంగణంలో కూడా ఆ వాసుదేవుడు కొలువై ఉన్నాడు. బృహత్తరమైన కార్యక్రమంతో భక్తి టీవీ మీ ముందుకొచ్చేసింది. ఇక భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా మనకు విశదీకరించేందుకు ప్రాంగణానికి వేంచేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని భక్తిపూర్వక నమస్సులతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జ్యోతి ప్రజ్వలనతో వారికి మనవి. కృష్ణం వందే జగద్గురుం 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 బ్రహ్మ రాసే రాతకు సంకేతం తలరాతైతే మనిషి బ్రతుకును తీర్చిదిద్దేటువంటి రాత గీత భగవద్గీత. మరి ఆ పరంధాముని ఉద్గ్రంథం భగవద్గీతలోని సారాన్ని, అందులో ఉన్నటువంటి శ్లోకాలను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో తన గంధర్వ గానంతో మనందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీని వీక్షిస్తున్న భగవద్గీత సాధకులైన భగవద్బంధువులందరికీ ఇటు భక్తి టీవీ భగవద్గీత ఫౌండేషన్ తరఫున గంగాధర శాస్త్రి అను నేను వినమ్రపూర్వక భక్తిపూర్వక స్వాగతం. విశ్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు సమస్త ప్రాణికోటిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ అసతోమా సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపుకి ప్రయాణించే శక్తినివ్వమని స్వామి మా ప్రార్థన. తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానమనే తమస్సు నుంచి జ్ఞానమనే ఉషస్సు వైపుకి ప్రయాణించే శక్తినివ్వమని ప్రభు మా ప్రార్థన. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అతీతంగా వెళ్ళమని కాదు, మృత్యువుని ఎదుర్కొనే ధైర్యాన్నిమ్మని, వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని గొప్ప పనులు లోకానికి చేసే శక్తిని ఇవ్వమని ప్రభు మా ప్రార్థన. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము, ఈ అధ్యాయాన్ని ఈ పిల్లలు, ఈ యువతరం అందరూ, నేను ప్రత్యేకించి అండర్లైన్ చేస్తున్నాను కాబట్టి కేవలం యువతరం అనే, కేవలం విద్యార్థులనే కాదు, వాళ్ళు ముఖ్యులైనప్పటికీ భగవద్గీత మనం ప్రారంభించి చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇది వయోవర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, దేశకాల జాత్యాదులకు అతీతంగా
జీవితంలో ప్రతి అవస్థలోనూ, జీవితంలో ప్రతి సమయంలోనూ పఠించి సాధన చేసి దానిని ఆచరించి తరించే మహోత్కృష్టమైన గ్రంథం, మహోత్కృష్టమైన కర్తవ్య బోధ భగవద్గీతని సర్వులు పఠించి సర్వులు ఆచరించి పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదురుగాక. ఇప్పుడు మనం 6వ అధ్యాయాన్ని పారాయణం చేసి అందులో ప్రధానమైన ఇందులో ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. మనం వివరించుకోవాల్సినవి, మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినవి, ముఖ్యంగా అన్ని వర్గాల వాళ్ళకి, యువతరంతో పాటు సమానంగా ఇవాళ ఎవరైతే కొత్త పెళ్లి రూపంలోనూ, అలాగే ఉద్యోగం రూపంలోనూ, అలాగే జీవితంలో అనేక దశల్లోనూ వాళ్ళ కర్తవ్యాన్ని ఆచరించే వాళ్ళకి గుర్తు చేయవలసిన అనేకమైన విశేషమైన విషయాలు ఇందులో ఉండటం ఒక ప్రత్యేకత, ఈ అధ్యాయంలో ఉండటం. కాబట్టి ముందుగా మనం పారాయణంలోకి వెళ్ళి ఆ తర్వాత ఈ ముఖ్య శ్లోకాల విశ్లేషణలోకి వెళదాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆత్మ సంయమయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. అనాశ్రితః కర్మఫలం. కార్యం కర్మ కరోతి యః. స సన్యాసీ చ యోగీ చ. న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః. యోగం తం విద్ధి పాండవ. నైహ సన్యస్త సంకల్పః. యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం. కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ. శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు. న కర్మస్వనుషజ్యతే. సర్వసంకల్ప సన్యాసీ. యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం. నాత్మానమవసాదయేత్. ఆత్మైవైహాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య. येनात्मैवात्मना जितः. अनात्मनस्तु शत्रुत्वे. वर्तेतात्मैव शत्रुवत्. जितात्मानः प्रशान्तस्य. परमात्मा समाहितः. शीतोष्णसुखदुःखेषु. तथा मानावमानयोः. ज्ञानविज्ञानतृप्तात्मा. कूटस्थो विजितेन्द्रियः. युक्त इत्युच्यते योगी. समलोष्टाश्मकाञ्चनः. सुहृन्मित्रार्युदासीन. मध्यस्थद्वेष्य बन्धुषु. साधुष्वपि च पापेषु. समबुद्धिर्विशिष्यते. योगी युञ्जीत सततम्. आत्मानं रहसि स्थितः.
आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः स्थिरमासनमात्मनः नात्युच्छ्रितन्नातिनीचं नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् चैलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः यतचित्तेन्द्रियक्रियः उपविश्वासने युञ्ज्यात् उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये योगमात्मविशुद्धये समङ्काय शिरोग्रीवं समङ्काय शिरोग्रीवं धारयन्नचलं स्थिरः धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः योगी नियतमानसः शान्तिर्निर्माणपरमां शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति मत्संस्थामधिगच्छति नात्यस्न्यतस्तु योगोऽस्ति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनस्न्यतः न चैकान्तमनस्नतः न चाति स्वप्नशीलस्य न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः योगो भवति दुःखः यदा विनियतं चित्तं यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः स्थितश्चलति तत्त्वतः यल्लब्ध्वा चापरं लाभं यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते तं विद्यात् दुःखसंयोगवियोगं योगसंज्ञितम् तं विद्या दुःखसंयोगवियोगं योगसंहितं स निश्चयेन योक्तव्यः स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा योगो निर्विण्णचेतसा सङ्कल्पप्रभवान् कामान् सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः
त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः विनियम्य समन्ततः शनैश्शनैरुपरमेत् शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशन्नयेत् आत्मन्येव वशन्नयेत् प्रशान्तमनसंह्येनं प्रशान्तमनसंह्येनं योगिनं सुखमुत्तमम् योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ब्रह्मभूतमकल्मषं युञ्जन्नेवं सदात्मानं युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि तस्याहं प्रणश्यामि स च मे न प्रणश्यति स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः स योगी परमो मतः अर्जुन उवाच अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् चञ्चलत्वात् स्थितिं स्थिराम् चञ्चलं हि मनः कृष्ण चञ्चलं हि मनः कृष्ण प्रमाधि बलवदृढम् प्रमाधि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् वायोरिव सुदुष्करम् श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच असंशयं महाबाहो असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येन च गृह्यते असंशयात्मना योगः असंशयात्मना योगः असंयतात्मना योगः असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अर्जुन उवाच अयति श्रद्धयोपेतः अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः योगाचलितमानसः अप्राप्य योगसंसिद्धिम् अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति कां गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति
छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः छेतुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य त्वदन्यः संशयस्यास्य छेत्ता नह्युपपद्यते चेता न ह्युपपद्यते श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच पार्थ नैवेह नामुत्र पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेः शुचीनां श्रीमतां गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः योगी संशुद्ध किल्बिषः अनेकजन्म संसिद्धः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम् ततो याति परां गतिम् तपस्विभ्योऽधिको योगी तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन तस्माद् योगी भवार्जुन योगिनामपि सर्वेषां योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः समे युक्ततमो मतः ॐ तत्सदिति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः षष्ठोऽध्यायः नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन యోగం చేసే ముందు ధ్యానం చేసే ముందు ఆహారం కూడా ఆహార నియమాల విషయంలో కూడా చాలా తగు జాగ్రత్తలు వహించాలని చెప్తున్నాడు. ఎంత డెప్త్లోకి వెళ్ళారు చూడండి. ఏమన్నాడు? అర్జున, అతిగా భుజించువానికి అసలే భుజించని వానికి, అతిగా నిద్రించువానికి, ఎప్పుడూ మేల్కొనియే ఉండువానికి ధ్యానయోగము సిద్ధించదు. ఫినిష్. ఎన్ని గంటలు పడుకుంటే నీ శరీరానికి ఆరోగ్యం ఉంటుందో అన్ని గంటలు పడుకున్న తర్వాత మాత్రమే లేచిన తర్వాత నీకు ధ్యానం కుదురుతుంది. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ధ్యానంలో కూర్చోగానే హాయ్ అన్నామంటే ఫినిష్, పోయింది, అయిపోయింది. దాన్ని కొనసాగిస్తూ పరమాత్మ
ఆహార విహారాల్ని కొనసాగిస్తూ అంటాడు. చాలా భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన ఈ అధ్యాయంలో చాలా అతి ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి మిత్రులారా, మంత్రతుల్యమైన శ్లోకాలు. ఇప్పుడు చెప్తాడు. ముఖ్యంగా అసలు పిల్లలకి, యూత్కి, అన్ని వర్గాల వాళ్ళకి ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారాదులు, కర్మాచరణములు, మితమైన నిద్ర, మెలకువ కలవానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక రోజంతా తినేస్తారేంటండి? అసలు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ రోడ్లు దాటుతూ తినేస్తారేంటండి? షాపింగ్ మాల్స్లో తినేస్తూ కనిపిస్తారేమిటండి? ఏది పడితే అది తినటం, ఎప్పుడు పడితే ఎప్పుడు తినటం, ఏది పెడితే అది తినటం, ఎప్పుడు పెట్టినా తినేసేయటం. ఏమిటిది ఈ తిండి? ఏమిటిది? ఒకప్పుడు భారతదేశంలో ఆడపిల్లలకి ముఖ్యంగా ఒబెసిటీ అనేది లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఏమిటి చిన్న వయసుల్లో కూడా అసలు ఇంతంతలాగా కనిపిస్తున్నారేమిటి? అంతంతలాగా కనిపించినా కూడా స్లిమ్ అవ్వడానికి ప్రయత్నించడం పోయి ఎప్పుడు పడితే అప్పుడు ఐస్ క్రీములు తినేస్తారేమిటి? ఏమైపోతుంది శరీరం? ఎప్పుడు పడితే నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు తిన్నా నువ్వు తిన్నంత దానికి తగ్గ క్వాంటిటీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, దాని జఠర రసము అంత దాంతో కలిస్తే కానీ జీర్ణం కాదు. నువ్వు తిన్న ప్రతిసారి లోపలికి లోటు వేస్తుంటే ఆపరానాయన దండం పెడతాను అని లోపల నుంచి అరుస్తుంటాడు పరమాత్మ. అట్లా దేహం 24 గంటలు ఆ మిషన్ ఆన్ చేసి పడుకునేంత వరకు తింటూ ఉంటే ఏమవుతుంది? శరీరం శుష్కిస్తుంది, ఆరోగ్యం పాడవుతుంది, జీర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది. అప్పుడు యోగం కాదు, ఏ పని చేయలేవు. అందుకనే ఉదయం టిఫిన్ తినండి, కంపల్సరిగా తప్పకుండా మీరు టిఫిన్ తీరాల్సిందే. తినకపోతే ఏమవుతుంది? రాత్రి ఎప్పుడో మీరు 9 గంటలకు తింటారు అన్నం. ఉదయం మీరు ఉదయం నాకు టిఫిన్ అలవాట్లేదండి అని ఎవడన్నా అన్నాడంటే వాడికి ఈ ఆరోగ్యం పట్ల వాడికి నమ్మకం లేదు, శ్రద్ధ లేదని అర్థం. ఉదయం టిఫిన్ తినకపోతే, బ్రేక్ఫాస్ట్ పేరుతో తినకపోతే స్పాండిలైటిస్ వస్తుంది నాన్న. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటానంటే కుదరదు. కాబట్టి ఉదయం టిఫిన్ తినాల్సిందే, మధ్యాహ్నం భోజనం చేయాల్సిందే, రాత్రి టిఫిన్ లాంటి భోజనం చేయాల్సిందే. ఈ లోపల ఎక్కడికి పడితే ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి ఎవడో ఒకటి పెడుతుంటాడు. లేదండి నేను తినొచ్చాను అనండి, మిమ్మల్ని గౌరవిస్తాడు. అంతే తప్ప పెట్టాడు వాడు ఫీల్ అవడం ఏంటి? లోపల వీడు ఫీల్ అవ్వడం తర్వాత. కాబట్టి అలా నియంత్రించుకో. మా గురువుగారు ఉండేవాళ్ళు, నాన్న నేను ఇప్పుడే ఇంటి నుంచి తీసుకొచ్చి నేను తినొచ్చాను వద్దు అనేవాడు, నీ మర్యాదకి కృతజ్ఞతలు అనేవాడు. అది కదా మన శరీరానికి మనం ఇవ్వవలసిన గౌరవము. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని అనుష్ఠించడానికి శరీరమే ఒక అత్యద్భుతమైన సాధనము. దానికి ఎప్పుడు పడితే అప్పుడు ఇంధనము ఊరికే వృధా చెయ్యరాదు, లోపల వేసి. అది అంటున్నాడు పరమాత్మ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు భుక్త్వా శతపథంగత్వ అంటాడు. మీరు భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా 100 అడుగులు వేసి తీరవలసిందే. తినగానే కూర్చుంటే పొట్టొస్తుంది, తినగానే పడుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎంత సంరక్షించారు మన వాళ్ళు. వేదంలో భాగమే ఆయుర్వేదము కూడా. ఆయుర్వేదం ఇవాళ దాన్ని ఏంటో రకరకాలుగా ఛానల్స్లో ఆయుర్వేదం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అపౌరుషేయ నుంచి ఉద్భవించిన ఆయుర్వేదం, దానికి ప్రభుత్వాలు సహకరించకపోవటం వల్ల, ఇంగ్లీష్ మెడిసిన్స్ని దీన్ని సహకరించకపోవటం వల్ల, దీని మీద రీసెర్చ్లు జరగకపోవటం వల్ల ఆయుర్వేదం అలాగే ఉండిపోయింది దురదృష్టవశాత్తు భారతదేశంలో. కాబట్టి ఎవడు గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించున్నట్లే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలంగా ఉండును. అంత నీ శరీరాన్ని అంత జాగ్రత్త పరుచుకోవాలని చెప్తున్నాడు. మరో మూడు శ్లోకాలున్న ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఇది ఎంత జటిలంగా ఉంటుందంటే ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అలా ఉంటుంది. ప్రతి వాక్యం ప్రతి పదం జాగ్రత్తగా మాట్లాడతాడు. యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో
ఎతట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నించడో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలింపడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. అది కదా తెలుగంటే, ఇది కదా భావం అంటే. యోగంలో ఉన్న దమ్మేమిటో చెప్పాడు, యోగంలో ఎంత శక్తి ఉంటుందో చెప్పాడు. ఎన్ లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికంతతః. ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. పరమాత్ముని చేరే యోగం కానీ, లేదా మనం లక్ష్యం ఒక దగ్గర పనిచేస్తున్నాం, లేదా భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నారు, పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు. దేంతో అయితే నువ్వు మమేకమయ్యావో దానికంటే ఇతరం ఇంకొకటి ఏదీ లేదనేంత శక్తితో, లేదనేంత ఏకాగ్రతతో పనిచేయమని పరమాత్మ చెప్తున్నాడు. అసలు ఇంతకంటే భారతీయుడు దీని భావజాలం అంటాం, ఐడియాలజీ అంటాం, కర్తవ్యోపదేశం అంటాం. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి మాటలు మాట్లాడగలరా? మీరు చెప్పండి, ప్రపంచంలో ఎవడన్నా నాకు ఈ అద్భుతమైన కొటేషన్ నచ్చింది అని ఎక్కడన్నా చెప్తే దానికి మాతృక ఖచ్చితంగా భగవద్గీతలోదే ఉంటుంది, భారతంలోదే ఉంటుంది. అందుకని అంటాడు యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని. సో శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. శత్రువులపై విజయం సాధించటం కోసం అత్యద్భుతమైన మంత్రం ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అలా నువ్వు యోగంలో కూర్చున్నప్పుడు ప్రకృతి మీద నీ దృష్టి ఎలా ఉండాలో తెలుసా? ప్రకృతి జీవకోటి మీద నీ దృష్టి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. సర్వత్ర సమదర్శనః అంటే సకల భూతముల యందు సమదృష్టి కలిగిన యోగి అన్ని భూతాలని తన యందు, తనను అన్ని భూతాల యందు చూస్తూ ఉంటాట. మీరు నేను వేరు కాదని మాట్లాడతాట. అక్కడ ఇంకొక మహాద్భుత దానికి కొనసాగింపుగా ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది. ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, మీరు విని వదిలేసేయటం కాదు. దీని సూత్రం ఏమిటంటే ఆత్మౌపమ్యం అంటారు దాన్ని. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకొని జూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. అందుకని కదా షిరిడీ సాయిబాబాకి యోగి రాజా అని ఎందుకు మాట్లాడాడు? అమ్మా ఆకలేస్తోంది, రొట్టె తెస్తావా అని అడిగాడు ఒక ఇంటి ముందు కూర్చుని షిరిడీ సాయినాథుడు. అయ్యో బాబా, అంత ఆకలిగా అన్నావు బాబా, ఎంత మాట బాబా, 5 నిమిషాలు బాబా, నేను ఇప్పుడే వచ్చేస్తాను బాబా. పరిగెత్తు లోపలికి వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళి 5 అట్లు చేసి తీసుకొచ్చి ఆర్తిగా బాబా ఒళ్ళో పెట్టి కాళ్ళ దగ్గర అలా కూర్చుంది. అడక్క బాబాకి ఆకలి వేసిందా? తల్లిలాగా మారిపోయి అలా తీసుకొచ్చి రొట్టెలు పెడితే ఆయన వెంటనే అలా చూసి ఆ రొట్టెలు తీసుకుని కుక్కలకు వేశాడు. ఆయన, ఏంటి బాబా, నేను ఇంత కష్టపడి నీ కోసం రొట్టెలు చేసి తీసుకొస్తే కుక్కలకు వేసావేంటి బాబా అంటే, నేనేమన్నాను అన్నాడు ఆయన. ఆకలేస్తోంది అని అన్నాను కానీ నాకు ఆకలేస్తుంది అని అనలేదు కదా. అయినా వాటికి ఆకలేస్తే ఒకటి, నాకు ఆకలేస్తే ఒకటా? వాటి కళ్ళల్లో ఆకలి తెలియటం లేదు నీకు అని. అవును బాబా అని. అప్పుడు జీవన రహస్యం ఏమిటో, సర్వభూతాలని ఎలా సమదృష్టితో చూడాలో అర్థమైన ఆ తల్లికి బాబా కాళ్ళ మీద అలా పడిపోయి జీవితంలో గొప్ప పాఠం నేర్చుకుంది. ఇదే దీన్ని ఆత్మౌపమ్యం అంటాం. మనం ఇన్ జనరల్గా ఒక సామెత వాడుతుంటాం, మానవ సేవే దీర్ఘం పెట్టి మానవ సేవే మాధవ సేవట. ఇవాళ నుంచి అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ బుర్రలోంచి ఇది తీసివేయండి. ఎవరు చెప్పారు మీకు అది? ఎవరన్నమన్నారు అలా? మానవ సేవే మాధవ సేవ అంటే అర్థం ఏమిటంటే మానవ సేవ మాత్రమే మాధవ సేవ అనే అర్థం రావట్లేదు అందులో. కానీ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో సమస్త ప్రాణుల్ని అలా చూసుకున్నప్పుడు మాత్రమే సమస్త ప్రాణుల్ని
నీలో పరమాత్మను నువ్వు ఎలా దర్శిస్తున్నావో సమస్త ప్రాణుల్లో దర్శించినప్పుడు మాత్రమే నా అనుగ్రహానికి పాత్రుడవు అవుతావు అని చెప్తున్నప్పుడు మానవ సేవే మాధవ సేవ కాదు, మానవ సేవ మాధవ సేవ అనుకో. ప్రాణులన్నీ సమానం కదా. అందుకనే మన నైవేద్యం పెట్టేటప్పుడు మనం మన మన పరమాత్మకి నైవేద్యం పెడుతూ కొన్ని ప్రాణులు కూడా వేయాలని చెప్తారు. మన మీద డిపెండ్ అయిన, మన మీద ఆధారపడి ఉన్న, మన ఇంట్లో కుక్క, మన ఇంట్లో బల్లి, మన ఇంట్లో పిల్లి, మన ఇంట్లో చీమలు, ఇవన్నీ మన మీదే ఆధారపడుతున్నాయనే భావనతో ఎంత గొప్ప దేశం అండి. ఐడియాలజీ ఏంటిది? ఈ ఆలోచన విధానం ఏంటి? ప్రపంచంలో ఎక్కడన్నా మీరు ఊహించగలరా? మా ఇంట్లో 4 జంతువులు పెరుగుతూ ఉంటాయి, వాటన్నిటికీ వేస్తుంటే అవన్నీ అన్నం తింటూ మన వంక చూస్తే ప్రేమగా చూస్తారు చూడండి. ఆ ప్రేమలో ఎన్ని మంత్రతుల్యమైన ఆశీస్సులు కనపడతాయో. జంతువులను సైతం ప్రేమించండి. వాటికి భాష ఉంది, వాటికి ఆత్మ ఉంది, వాటికి భావం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అవి మనల్ని ప్రేమించేట్టుగా మనుషులు అసలు లోపల ఒకటి బయటకు ఒకటి అంటుంటారా అని కూడా మనకు డౌట్ వస్తుంటుంది. కానీ లోపల ఏముందో బయటకు అదే ఉంటాయి జంతువుల్లో. కాబట్టి అన్నిటినీ ప్రేమించమని చెప్పే ఈ గొప్ప శ్లోకాన్ని మనం పఠించి తీరవలసిందే. ఇక్కడ పరమాత్మ మరొక అత్యద్భుతమైన ఏమిటిది, మరొక అని చెప్తుంటే ఇంకా మిగిలిపోతూనే ఉన్నాయి. ఒక అరగంటలో, ఒక గంటలో, ఒక గంటన్నరలో అసలు దీన్ని బంధించడం దుస్సాధ్యం అని అనిపిస్తుంటుంది మహాత్ములారా. ఇక్కడ నేను సంక్షిప్తంగా చెప్తాను. ఇదేంటి, నువ్వు చాలా కాన్సన్ట్రేట్ చేయమంటున్నావు కదా, ఎలా సాధ్యం నాకు ఇది? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. గాలిని స్తంభింపచేయడం ఎంత కష్టమో మనస్సుని నిగ్రహించుకోవడం కూడా అంతే కష్టం. పరమాత్మ నువ్వు అంత ఈజీగా ఎలా చెప్తున్నావు? ఈ యోగ సాధన, ఈ ధ్యానం ఎలా కుదురుతుందయ్యా అంటే ఇతను అంటున్నాడు అనమాట పరమాత్మ. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, నువ్వన్నట్టు మనస్సు చంచలమైనది, దాన్ని నిగ్రహించడం దుస్సాధ్యమే. కానీ దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిగ్రహించవచ్చు. అభ్యాసం ఏంటి? బై ప్రాక్టీస్, రోజు అభ్యాసం చేయటం వల్ల. అలాగే దీని అన్నాడు అభ్యాస వైరాగ్యం అన్నాడు. అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అది పతంజలి యోగశాస్త్రం చెప్తున్న ప్రత్యేక. యోగశాస్త్రం చెప్తున్నదే యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అని అర్థం. ఎటేటో వెళ్ళిపోతుంటుంది, దాన్ని తీసుకొచ్చి దాన్ని నిరోధించి దాన్ని తీసుకొచ్చి ఒక చోట ప్రతిష్ఠించి పరమాత్మ వైపుకి మనస్సు లగ్నం చేయటం అని చెప్తుంది పతంజలి. అట్లాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నిత్యానిత్య విషయముల పట్ల వివేకము, వస్తువుల పట్ల విముఖత. ప్రతిదాన్ని డిస్కస్ చేయాలి. దీనికి అంత సీన్ ఉందా అంటాను చూడండి మనం. అంత అవసరమా? సో వాట్? ఇప్పుడు దీన్ని కనుక మనం ఒక్కసారి ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోకుండా అలా పక్కకి వెళ్ళిపోయానుకో, అక్కడి నుంచి దిగిపోతాం, మనం లక్ష్యానికి చేరుకోం. కాబట్టి ఇది సాధిస్తే ఏమవుతుంది? తాత్కాలికమైన ఆనందం. ఈ మార్గంలో వెళితే ఏమవుతుంది? శాశ్వతమైన ప్రయోజనం. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంత డిస్కస్ చేసుకుంటే వస్తు విషయాల పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల విముఖత ఉండాలి అని చెప్తోంది. అలా విముఖత ఏర్పరచుకున్నప్పుడు ఈ యోగం సాధ్యము అని పరమాత్మ చెప్తున్నాడు. అభ్యాసము, వైరాగ్యము. వైరాగ్యం అంటే వస్తువుల పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల విముఖత. ఇక్కడ మరొక అత్యద్భుతమైన శ్లోక రూపంలో సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాడు. డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే లోపల కొన్ని మంచి పనులు చేయను ఆయన అని చెప్తూ, పార్థా నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత నిగచ్చతి. పార్థుడికి ఒక డౌట్ వచ్చింది. నేను ఇలా యోగం చేస్తున్నాను, ధ్యానాలు చేస్తున్నాను కదా, ఈ ధ్యానాలు చేస్తూ 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత టుపుక్కుమన్నాను అనుకో అన్నాడు అర్జునుడు. బాల్చి తన్నేశాను అనుకో, అప్పుడు ఈ చేసిందంతా వేస్ట్ అవుతుందా అన్నాడు. జీవుడికి ఈ యోగాభ్యాసం చేస్తున్నప్పుడు కనుక మధ్యలో ఇహం వదిలి వెళ్ళిపోతే మరి అప్పటిదాకా చేసింది ఏమవుతుంది అని అడిగితే అతను అంటున్నాడు అనమాట,
నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఇది గుర్తుపెట్టుకోండి. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. నాయన యోగస్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలగదు. దుర్గతిన్ తాత గచ్చతి. తాత గచ్చతి అంటే తాత వెళ్ళిపోయాడని కాదు. తాత అంటే నాయన అని ప్రేమతో చెప్తాడు. తాత గచ్చతి అంటే నాయన ఇహపరలోకాల్లో వినాశం కలగదు, కానీ మంచి పనులు చేయువాడెన్నటికీ దుర్గతి పాలు కాడు. చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని అంటే నీ కోసం చేసేది కాదు, లోకం కోసం చేసేది, నిష్కామంగా చేసేది, నిస్వార్థంగా చేసేది, లోక ప్రయోజనం కోసం చేసేది. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. మరి అలా చేసిన వాడు నెక్స్ట్ జన్మలో ఏమవుతాడు అంటే చాలా గొప్ప మాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది. సత్కర్మలు చేసిన వాడు తర్వాత జన్మలో ఏమవుతాడు అంటే పరమాత్మ చెప్తున్నాడు అనమాట. యోగ మార్గము నుండి జారిన వాడు స్వర్గలోకాది పుణ్యలోకాలని పొంది దీర్ఘకాలం అక్కడ నివసించి అటుపై సదాచారవంతులైన సంపన్నుల గృహమునందు జన్మించును, లేదా పవిత్రులైన జ్ఞానులైన యోగుల కుటుంబమున జన్మిస్తాడు. అయితే ఇలాంటి యోగుల కుటుంబంలో జన్మించటం మిక్కిలి అరుదు అంటాడు. వాడు పుట్టగానే సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంత్. అలాంటి ఇంట్లో పుడతాడనమాట వాడు. ఇప్పుడు రేపు మీకు పుట్టే పిల్లలు కూడా వాళ్ళంతా యోగులంటే ఆల్రెడీ మొత్తం భగవద్గీత వచ్చు కదా, మొత్తం సారాంశ సకల సర్వశాస్త్రమయీ గీత కదా. ఇది ఒక్కటి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్టే కదా. అలాంటి ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ పుట్టబోతోందంటే నాకు చాలా గర్వంగా ఉంది మహాత్మా పిల్లలారా, నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు మీ పిల్లల మీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో, ఇంత గొప్ప భవిష్యత్తుని పొందుతూ మీరు మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఇస్తున్నారో మీ తర్వాత తరం వాళ్ళు మీకు అంత ఆనందం ఇవ్వబోతున్నారని నేను ఇప్పటి నుంచే దర్శించగలుగుతున్నా. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే శ్లోకాలని మర్చిపోకుండా నువ్వు చేసే మంచి పనులే, దీని అర్థం ఏమిటి, టోటల్గా బాటమ్ లైన్ ఆఫ్ దిస్ శ్లోకాస్ ఏమిటి, నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తూ ఉంటాయి. రక్షంతి పుణ్యాని పురాకృతాని అని అర్థం. కాబట్టి చివరిగా తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవ అర్జున. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ యోగికి చాలా గొప్ప కితాబ్ ఇచ్చేశాడు. యోగి అయిన వాడు తాపసుల కంటెను జ్ఞానుల కంటెను కర్మనిష్ఠుల కంటెను శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కావున అర్జున నీవు యోగివి కమ్ము. ఏ పని కోసం అయితే వచ్చావో ఆ పనితో మమేకమై పరమాత్మ అనుగ్రహం పొందే ధర్మ మార్గంలో ధర్మవర్తనుడవై నీ కర్మల్ని ఆచరించు అన్న పరమాత్ముడికి ఎన్నిసార్లు ఎన్ని మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, ఎన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్, ఎన్ని తరంగాలు ప్రపంచం వైపుకి భక్తి టీవీ ద్వారా ప్రసరించబడుతున్నాయో. యోగనిష్టలో మనం ప్రయాణింపచేసే అవకాశం, ఆ భాగ్యాన్ని పరమాత్ముడు మనకు ఇచ్చినందుకు మనం కృతజ్ఞతలు తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గీతా శ్లోకాలు ప్రభావాన్విత మంత్రాలు. మరి భగవద్గీతలోని ఆ ప్రభావాన్విత మంత్రాలను స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా మనందరికీ అందించిన శ్రీ గంగాధర శాస్త్రి గారికి భక్తి టీవీ తరపున మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ వాసుదేవునికి భజనామృతం ద్వారా స్వరనీరాజనాన్ని సభక్తిగా సమర్పించవలసిందిగా గంగాధర శాస్త్రి గారికి మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవ భయ భంజన జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియ సుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై జై
जय श्री कृष्ण भगवान की జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. ఇది ఈనాటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం. రేపు సరిగ్గా 6 గంటలకల్లా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.